సో వెల్కమ్ బ్యాక్ టు శివ ఫ్యామిలీ. సో గైస్, ఈరోజు అయితే మేము ఒక మంచి గేమ్తో అయితే ముందరికి వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బెలూన్స్ చూస్తున్నాం కదా. సో ఈ బెలూన్తో ఒక మంచి చిన్న గేమ్ మేము పర్ఫామ్ చేస్తున్నాం. సో మీకు నచ్చితే ఈ గేమ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో మీరు చేయొచ్చు. సో స్టే ట్యూన్. సో ఇప్పుడైతే క్రేజీ గేమ్ ఉంటుంది. సో ఈ వీడియో కంప్లీట్గా మీరు చూడండి. క్రేజీ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నామని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం లైక్ చేయండి, షేర్ చేయడం షేర్ చేయండి. ఓకే, టు శివ ఫ్యామిలీ 18. సో గైస్, ఇప్పుడైతే మనం గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. సో గేమ్ వచ్చేసి ఏంటంటే, సో ఇతని చేతిలో మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక డయాస్ అనమాట. సో ఇది మనం డ్రాప్ చేస్తాము, అంటే ఈచ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రాప్ చేస్తారు. దీంట్లో ఒక యాక్టివిటీ ఉంటుంది. ఆ యాక్టివిటీ వాళ్ళు పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేసిన తర్వాత దాంట్లో ఉండే టాస్క్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ టాస్క్ని వాళ్ళు అకంప్లీట్ చేయాలి. టాస్క్ ఒకవేళ కంప్లీట్ చేయకపోతే దానికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది ఓవరాల్ గేమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏ టాస్క్ ఇక్కడ ఎవ్వరికి ఏమి తెలియదు, ఇంక్లూడింగ్ నాకు కూడా తెలియదు. సో ఇది టాస్క్ అనమాట, ఎవ్వరికి తెలియదు కాబట్టి మాకు అది ఒక అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు కరెక్ట్గా మనం గేమ్ స్టార్ట్ చేద్దాము. మీరు చూడండి, క్రేజీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మేము గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి, సో నీ పేరు? పూరం. సో ఇది డయాస్ ఉన్నది అనమాట. సో ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఎట్లుంటుంది గేమ్. ఓకే, ఇలా వెయ్యి డయాస్ వెయ్యి. సో డయాస్ అయితే వేసిండు. ఇక్కడ ఇతనికి వచ్చింది పాప్ విత్ యువర్ హ్యాండ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి పాప్ విత్ యువర్ హ్యాండ్ డన్. సో ఇది అనమాట. సో బెలూన్ ఇచ్చేసి, సో ఎస్ ప్రెస్ ఇట్. సో చూడండి గైస్, హ్యాండ్ తోని. సో ఈ పిల్లాడు కమాన్ కమాన్ కమాన్, ఏ ప్రెస్ ఇట్. గట్టిగా 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 ప్రెస్ చేయి బిడ్డ, గట్టిగా. ఏ కమాన్ కమాన్, ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు. సో ఇతను బాదం అవన్నీ ఏం తినాడు అనమాట, అంత ఎనర్జీ లేదు. సో రేపటి నుంచి బాదం అవన్నీ తినాలను. సో గైస్, ఇప్పుడైతే ఇతనికి అయితే లేదు. సో మేము ఇతనికి హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక పెన్నిస్ ఇచ్చి పళ్ళు కొట్టిస్తాం. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి 4 చిట్స్ వచ్చినాయి అనమాట. సో 4 చిట్స్ వచ్చినాయి అనమాట ఇక్కడ. సో ఈ చిట్స్ ఏంటంటే ఇతను ఈ టాస్క్ పర్ఫామ్ చేయాలా. సో ఇతనే చెప్తాడు మీకు, నువ్వే చెప్పాలా ఇందులో ఏమేమి టాస్క్లు ఉన్నాయని. సో ఇతను గైడ్ చేస్తాడు నీకు. ఓకేనా? సో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు సస్పెన్స్ స్టార్ట్ అనమాట. Tear a paper by 2 holes. Take a paper by 2 holes. సో టేర్ ది పేపర్ బై 2 holes అనమాట. ఇది టాస్క్ అనమాట. సో ఈ టాస్క్ ను కంప్లీట్ చేయాలా, చేస్తావా? Yes. సో 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. ఒకవేళ బ్రేక్ చేయకపోతే ఇతనికి క్రేజీ పనిష్మెంట్ ఇస్తాం మనం, నెక్స్ట్ లెవెల్ పనిష్మెంట్. ఓకే, చలో. సో గైస్, ఇక్కడ చూడండి, సో ఇది పేపర్ అనమాట. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ లో ఫింగర్ వేసి కరెక్ట్గా మధ్యలో బ్రేక్ చేయాలి. ఇట్లా పెట్టి మధ్యలో బ్రేక్ చేయాలన్నమాట, అది టాస్క్. సో చూడండి గైస్, సో ఇక్కడ చూడండి, 1 సైడ్ బ్రేక్ అయింది. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ మధ్యలో కావాలన్నమాట. సో మళ్ళీ ఒక ఛాన్స్ ఇద్దాం మనము. చూడండి, సో లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇప్పుడు ఈ ఛాన్స్ మిస్ అయితే మాత్రం పనిష్మెంట్. యాక్చువల్గా ఏంటంటే ఇట్లాంటి టాస్క్లు నేనైతే ఈజీగా చేసేస్తా. మనకి వెన్నతో విద్య అనమాట. చూసాం ఇప్పుడు లాస్ట్ ఛాన్స్.
పనిష్మెంట్. సో ఇప్పుడు పనిష్మెంట్ కి మా పూర్వం అయితే రెడీ అయిపోయాడు. సో ఎట్లాంటి పనిష్మెంట్ నాకు కూడా తెలియదు, నాకు కూడా సస్పెన్స్. సో దీనికి కారణం వచ్చేసి మన స్వరూపే అనమాట. నా హ్యాండ్ ఏం లేదు దీంట్లో. సో పనిష్మెంట్ వచ్చేసి ఏంది ఇప్పుడు పనిష్మెంట్ స్వరూప్? అచ్చా, అంటే నాకు కూడా తెలియదు. సో చూడండి guys, నాకు కూడా తెలియదు. సో గైస్ ఇది పౌడర్ వచ్చేసింది, కాకపోతే సో ఇదే అన్నమాట. సో పౌడర్ ఉంది, సో పౌడర్ బ్లాస్ట్ అయింది అనమాట. సో అది సో ఇప్పుడు చూడు సో ఇక్కడ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి, మనం నెక్స్ట్ పార్టిసిపెంట్కి వెళ్తాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అబ్బాయి ఉన్నాడు అనమాట. ఆప్కా నామ్ క్యా హై? ఉదర్ దేకో. సో రాజ్దీప్. సో రాజ్దీప్ అనమాట. సో రాజ్దీప్ కి ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ ఇస్తున్నాం. సో విచ్ క్లాస్ యూ స్టడీ? 2C. సో ఇప్పుడు ఈయన టాస్క్ చేస్తాడు అనమాట. సో मैं तो एक्सप्लेन किया ना गेम, पता है ना? సో घुमा के डालना, సో घुमाना फिर डालना, ठीक है? సో గైస్ ఇప్పుడైతే ఏమొచ్చింది? పాప్ ఏ బెలూన్ బై కీపింగ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ యువర్ లెగ్స్. సో ఏంటంటే ఆ బెలూన్ లెగ్స్ మధ్యలో పెట్టి బ్రేక్ చేయాలి, పలగొట్టాలన్నమాట. సో యా స్వరూప్ ఇప్పుడు మనకి నెక్స్ట్ బెలూన్ అది ఇదేనా? యా ఓకే. సో ఇప్పుడు ఈ లెగ్స్ మధ్యలో పెట్టి బ్రేక్ చేయాలన్నమాట. ఏ కమాన్ లెగ్స్ దేఖ ఐసా ఐసా ఫుల్ 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 ऐसा लगा दबो फुल సో ఎంత ఫన్నీగా ఉంది. సో ఎంత ఫన్నీగా ఉంది చూడండి పిల్లలతోని. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని చూసి అర్థమైందంటే పిల్లలు మొత్తం ఇప్పుడు మన కాజు బాదం ఇవన్నీ బాగా తినిపించాలా. ఇదైతే నాకు అర్థమైంది. చూడండి గాయస్, ఇంత ఎండలో కూడా కష్టపడుతుండు, అయినా బ్రేక్ అయితలేదు. సో ఇప్పుడు మన పూర్వకి ఎట్లయితే మనము హెల్ప్ చేస్తామో ఐ థింక్ ఇతను కూడా హెల్ప్ చేద్దాము. సో राजीव, సో ये हम फिनिश वो यूज करके हम उसको बैलून फोड़ेंगे सेम. तो अभी टास्क तो कंप्लीट करना है, ठीक है? बैलून तो नहीं फोड़े मगर. సో ఇప్పుడు చూద్దాము, फोड़ दो. సో ఇప్పుడైతే మనకి టాస్క్ అయితే వచ్చేసింది. సో టాస్క్ ఏముంది చూద్దాము. ప్రైజ్ కావాలంట టాస్క్ విన్ అయిన తర్వాత. సో లండన్ స్టాప్. సో ఇది ఏంది టాస్క్ నాకు కూడా తెలియదు యాక్చువల్గా. సో స్వరూప్ అన్నట్టు చెప్తాడు. సో హిందీలో చెప్పు, ये टास्क क्या है ये बोलेगा, आपको परफॉर्म करना है, ठीक है? अच्छा, ये गेम रहता ना लंदन स्टॉप, मालूम है आपको? अच्छा, ये पूरा रहेगा इधर, पूरा बोलता लंदन बोलता जब तक घूमते कब जब तक ये स्टॉप बोलेगा तब वही पोजीशन में रुक जाना, स्टैच्यू. సో ఏంటంటే ఇప్పుడు స్టాప్ అన్నా స్టాచ్యూ. సో ఇప్పుడు ఏంటంటే ఈ గేమ్ వచ్చేసి ఇది లండన్ అని చెప్పేసి మేము చెప్తామన్నమాట. సో అప్పుడు ఏం చేయాలా, ఇతను రొటేట్ చేయాలా. రొటేట్ చేసిన తర్వాత ఎక్కడైతే స్టాప్ అంటామో ఇతను స్టాప్ అయిపోవాలా. స్టాప్ అయిపోయి ఒక ఎన్ని మినిట్స్ వరకు? 15 seconds. సో 15 seconds or 20 seconds వరకు మేము డిస్ట్రాక్ట్ చేయడానికే చూస్తాం, అతను కావద్దు. ఇది టాస్క్, ठीक है? लेट्स स्टार्ट. సో లండన్ ఇంకా నువ్వు స్టార్ట్ చేయి. ఇంకా एक लेग ऐसा भागो स्टैच्यू. सो डिस्ट्रैक्ट जेई. हेलो दिनावा, हेलो సో డిస్ట్రాక్ట్ అయిపోయాడు రాజీవ్ కూడా. సో ఇప్పుడు రాజీవ్ కూడా మనము టాస్క్ ఇది పనిష్మెంట్ ఇవ్వబోతున్నాం అన్నమాట. సో కన్ఫ్యూజ్ సైలెంట్. సో యూ షుడ్ నాట్ సీ దట్. సో ఇతనికి కూడా తెలియదు అనమాట ఇవి పనిష్మెంట్ ఏందో. బ్యాక్ సైడ్ నుంచి రా. సో
సో ఇప్పుడు ఏంటంటే धूप ज़्यादा है ना, सो धूप ज़्यादा है तो हम ज़्यादातर क्या खाते हैं अपन, लाइक आपको क्या चीज़ पसंद है? ठंडा पानी, आइसक्रीम पसंद है ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ ఇష్టం అంట. సో ఇప్పుడు మనం చల్లగా ఏదైనా చేద్దాం, ఓకేనా? సో పనిష్మెంట్ అయితే మన స్వరూప్ ఇస్తుండు, ఓకేనా? సో చూసారా గైస్ ఎంత ఫనీగా ఉంది గేమ్. సో వాటర్ అన్నమాట ఇది. సో వాటర్ ఇది పనిష్మెంట్ అన్నమాట. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ వాలంటీర్ చేద్దాం. సో ఎవరైనా మీరు आपके उसमें से कोई भी వాలంటీర్ कोई भी లేకపోతే నేను తీయాల్సి వస్తుంది. సో సో గైస్ ఈమె వచ్చేసి ఏంటంటే ఈమె ఎవరో నాకు కూడా తెలియదు యాక్చువల్గా. 3 years నుంచే పరిచయం అన్నమాట నా వైఫ్. సో ఇప్పుడు ఏంటంటే నీకు గేమ్ అయితే తెలుసు కదా, ఓకే డన్ చలో. సో గైస్ సో ఏమొచ్చింది టాస్క్, ఇది కూడా సేమ్ అన్నమాట. సో బెలూన్ అనేది లెగ్స్ మధ్యలో పెట్టుకొని మనం దీని బెలూన్ని బ్రేక్ చేయాలా. సో సేమ్ టాస్క్ వచ్చింది రాజీవ్ వచ్చినట్టే. చూద్దాం, రాజీవ్ అయితే చేయలేడు, ఈమె చేస్తుందా లేదా చూద్దాం. నాకు తెలిసి ఈమె కూడా చేయదు, ఎందుకంటే ఈమె కూడా బాదం గిదం ఏం తినదు నాకు తెలుసు. సో చూద్దాం ఎట్లా చేస్తుందో. సో లెట్స్ స్టార్ట్, చూద్దాం. చలో బ్రేక్ ఇట్ శివా, యూ కెన్ డూ ఇట్. సో నాది తప్పు అయిపోయింది, దాని బాధ తిన్నదో మరి రాత్రి నాకు తెలిసి. సో ఇప్పుడు ఈమెకు టాస్క్ వచ్చేసి ఏంది నువ్వే చెప్పు. పేపర్ చెప్పు. పేపర్ ఫోల్డ్ 8 times. సో ఏంటంటే మనం ఈమెకు ఒక పేపర్ ఇస్తాము, ఆ పేపర్ 8 times ఫోల్డ్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఇదైతే ఇంపాసిబుల్, చూద్దాం మేము పాసిబుల్ చేస్తామో లేదో చూద్దాం. సో 8 times इसको फोल्ड करना है, ठीक है? 1 स्वरूप चेक చేస్తుండు. 1 2 3. तो इधर आ जाओ 4 5 ఇక్కడ నుంచి ఉంటది ఫ్రెండ్స్, చూడండి. 6 ఇంకా అయిపోయిందిలే. నాకు తెలిసి ఫుల్ కాన్ఫిడెంట్ నేను. అసలు ఎప్పటి నుంచో రివెంజ్ తీసుకుందాం అనుకున్నా, ఛాన్స్ దొరికింది మనకి. ఫోల్డ్ చేయాలంతే, అట్లే మీరు ఎట్లన్నా అట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో లేదు ఇక్కడ నుంచి ఫోల్డ్ చేయాలా. చూసిరా గైస్, ఇదంతా చీటింగ్ చేస్తారు. వీళ్ళతో కాదు ఈ పనులన్నీ, మనమంటే ఈజీగా చేస్తాం, వీళ్ళసే కాదు. సో 6th టైంకి అయిపోయింది అనమాట ఫసక్. సో ఒక ఛాన్స్ అంట. సో ఒక ఛాన్స్ ఇస్తాము. సో స్వరూప్ ఒక ఛాన్స్ అడుగుతుంది. సో మళ్ళీ అన్ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయబడ్డాం. అంటే నేనైతే కాన్ఫిడెంట్, ఎన్నిసార్లు చేసినా ఇది కాదనమాట. సో చూసాము ఎట్లా చేస్తుందో. కమాన్ శిలా, యూ కెన్ డూ ఇట్. నేను నీ వెంట ఉన్నా చెయ్యి. అట్లా కాదు, హలో. ఇది ఎట్లా అంటే పార్సిగుట్ట తెలుగులో ఎక్కువ వాడతారు వీళ్ళు. అట్లా కాదు ఇదంతా. సో దీన్ని ప్రాపర్గా ఇది ఫ్రెండ్స్, ఏం ఫ్రెండ్స్ వీళ్ళకి అంతా మొత్తం చీటింగ్ చేస్తారు మొత్తం వీళ్ళు. 1 2 చెయ్యి అన్న, ఇది డబల్ చేద్దాం అన్న దీన్ని. 3 4 ఇట్లా పో. ఇంకా మర్చి పెట్టుకుంటా 14 16 17 18 చేసేసి ఇంకా 7 గైస్ అయిపోయింది. పేపర్ ఇక్కడ అయిపోయింది. ఇంకేంది ఫోల్డ్. అట్లా కాదు, అట్లా చేయొద్దు. ఎట్లా చేస్తున్నా అట్లనే చేయాలి. అట్లా చేయాలా. సో గైస్ ఇది ఏం తెలుసా, ఇది 7 ఎక్కువ అయిపోయింది ఇక్కడ. సో 7 times లాస్ట్. ఏదైనా 8 times కాదు అనమాట. సో
సో గైస్ ఇదంతా ఏంటంటే టాస్క్ ఫెయిల్ అయింది, యాక్సెప్ట్ చేస్తలే గైస్. చూద్దాం వాళ్ళ పేషెన్స్ టెస్ట్ చేద్దాం. మీరు ఫోల్డ్ చేయమని చెప్పినారు. Yes. అది మేము ఎట్లయినా ఫోల్డ్ చేస్తాం. మీకు ఫోల్డింగ్ ఇంపార్టెంట్ కదా. నువ్వు ఎట్లైనా ఫోల్డ్ చేయాలా. సో గైస్ ఏంటంటే ఎట్లైనా ఫోల్డ్ చేయొచ్చు, కానీ ఆ ప్యాటర్న్ ఉన్నది సేమ్ ఉండాలా. సో ప్యాటర్న్ షుడ్ బి ది సేమ్, ప్యాటర్న్ చేంజ్ చేయొద్దు మధ్యలో. సో ప్యాటర్న్ చేంజ్ చేయొద్దు అనమాట. సో అది సరే కండిషన్. సరే మీరు చెప్పారు కదా ఇట్లనే ఫోల్డ్ కదా. Yes. 6 అయినాయా? 7. ఉల్టా ఎందుకు పోతున్నావు ఫ్రంట్ నుంచి? మీరేమన్నా సేమ్ ప్యాటర్న్ చూసిరా గైస్ ఇదంతా మొత్తం చీటింగ్ చేస్తారు. 8 చేసినాం ఫ్రెండ్స్, చూడండి. మొత్తం 8 చేసిన వాళ్ళు అన్న ఎట్లా మన కావాలో మాటలలో అట్లా చేస్తారు. చెప్పేస్తున్నా. సో గైస్ ఇక్కడ మెజారిటీ ఇక్కడ కొంచెం ఇక్కడ కెమెరా తిప్పేసి ఇక్కడ మెజారిటీ అంతా లేడీస్ సపోర్ట్ చేసుకుంటారు. ఇక మేమైతే ఓడిపోయినాం అనమాట. సో సో అన్న మన ప్రకారం మన పనిష్మెంట్ 9 కూడా అవుతుంది. పనిష్మెంటా? పనిష్మెంట్. సో గైస్ ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఎట్లా పనిష్మెంట్ ఇస్తారు చెప్పండి. సో ఇప్పుడు మనం ఏదైనా కోట్టుకోదామా, ఏదైనా లార్ చేస్తామా? సో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ పనిష్మెంట్ అంటున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే ఈ మెథడ్ ఈమె యూజ్ చేసేది అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇది ఏంటంటే ప్యాటర్న్ కొంచెం మార్చింది. సో ఎనీవేస్ పార్షియలీ విన్ అయింది కాబట్టి మేము పార్షియలీ టాస్క్ పనిష్మెంట్ ఇస్తామన్నమాట. సో అది సో ఇప్పుడు ఏంటంటే పనిష్మెంట్ కూడా ఈమెకి నాకు కూడా తెలియదు. సో చూద్దాం ఏం పనిష్మెంట్ ఉంటుందో. సో పనిష్మెంట్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం తడిసిపోయింది. ఈమె టాస్ చేయడమేమో కానీ సో మన మీద వాటర్ పడ్డది అనమాట. సో అదే అనమాట మొత్తం బెండ ఉంది వాడికి తల చేస్తున్నాం అందరినీ. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ భయ్యా చలో ఆప్. సో అన్న అయితే ఇప్పుడు పర్ఫామ్ చేస్తాడు. భయ్యా ఆప్కా నామ్ బోలో. या माय नेम इज राजीव मोदक. రాజీవ్ మోదక్ గారు ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. సో గైస్ ఇక్కడ అటెంటివ్ ఉండండి. तो थोड़ा पीछे डाल दो, पानी में गिर जाता, थोड़ा पीछे डाल. हाँ तो घुमा के डाल दो. अच्छा तो అన్నకైతే క్రేజీ రావాలని అయితే నేను కోరుకుంటున్నా. आपको क्रेजी चैलेंज आना बोल के मैं गॉड से प्रे कर ले रहा हूँ, देखेंगे. సో టాప్ సో మళ్ళీ అది రొటీన్ అయిపోయింది కాబట్టి గైస్ ఇప్పుడు ఇది క్రేజీ వచ్చింది అనమాట. ఏంటంటే पॉप विथ योर टीथ. सो आपको बैलून आपके दांत से आपको तोड़ना पड़ेगा. ठीक है. सो आज అనమాట. సో आप देखे आपको फेस के ऊपर फिर लग जाएगा. సో गाइस చూడండి పళ్ళతోని బ్రేక్ చేయాలన్నమాట. ఓన్లీ ఫుడ్ नहीं है ना इसको. फोड़ना है उसमें टास्क रहता, टास्क को भी कंप्लीट करना है इसके. या సో చూడండి गाइस. సో ये इंटेलिजेंट आपको आपका ऐसा हाथ पकड़ना नहीं है. ఇది సో గైస్ ఇది కొంచెం ఇంటెలిజెంట్ గా చేసేసిండు అనమాట. ఇంటెలిజెన్స్ తోడు దియే భయ్యా. సో ఠీక్ ఎనీవేస్ ఇప్పుడు టాస్క్ చూసాం దాంట్లో ఏముంది మనకి. సో టాస్క్ వచ్చేసి ఓకే ఇన్ 20 seconds యూ నీడ్ టు కౌంట్ 50 to 1. సో గైస్ వచ్చేసి 50 నుంచి 1 రివర్స్లో 20 సెకండ్స్లో. సో టైమర్ ఒకసారి చూసుకోండి. 20 సెకండ్స్లో అన్న 50 నుంచి 1 వరకు రివర్స్ రావాలన్నమాట. సో आपको प्रैक्टिस के लिए टाइम चाहिए, थोड़ा प्रैक्टिस करोगे या आप डायरेक्टली जंप करेंगे? ठीक है चलो. సో అన్నకు ప్రాక్టీస్ వద్దంట. సో भैया को प्रैक्टिस ज़रूरत नहीं है, फुल कर लेते कहते, देखेंगे कैसा करते. चलो भैया स्टार्ट करो. राइट 50, 49, 48, 47, 46, 45, 44, 43, 41, 39, 38, 37, 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 15, 15, 14, 13, 12, 11, 10. गाइस అయిపోయింది 20. అదే भैया तो अच्छा ट्राई किए. सो इट्स वेरी हार्ड कि 20 सेकंड्स में 50 से 1 काउंट करने के लिए, बट ऑलमोस्ट ही इज देयर. सो ही लैंडेड अप टिल 11. सो ఇంకొక 10 नंबर्स ఉండే అనమాట. बट एनीवे तो फाइनली आप तो टास्क हार गए. तो आपके लिए एक पनिशमेंट. ठीक है डन. सो पनिशमेंट गाइस వచ్చేసి
సో ఇక్కడ వచ్చేసి పనిష్మెంట్ అన్న అయితే ఫుల్ఫిల్ చేసిండు అనమాట. సో అన్న కూడా వాటర్ చేసినాం అనమాట. సో ठीक है, ऑल द बेस्ट नेक्स्ट टाइम करेंगे उसको देखेंगे, ठीक है. సో ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ పార్టిసిపేట్ మళ్ళీ, సో మే కర్ లేతా హూ. సో గైస్ ఇప్పుడు సో కింగ్ ఇస్ బ్యాక్. సో వచ్చేసిన నేను అక్క నువ్వు ఇప్పుడు నేను చేస్తున్నా, ఇది చేస్తున్నా. అక్క ఇష్టం నీకు బెలూన్ తీసుకున్నా అక్క. సో గైస్ అక్క రివెంజ్ తీసుకుందా? ఓకే సో గైస్ నాకైతే హగ్ చేసుకొని బెలూన్ వచ్చిందనమాట. అదే నేను హగ్ చేసుకొని బెలూన్ నేను బ్రేక్ చేయాలా. ఇదైతే పూరా సింపుల్ అన్నమాట. మనం సో చూడండి బెలూన్ కూడా అయితే చిన్న ఇస్తుంది నాకు. నేనే రుకో. సో గైస్ ఇక్కడ చూడండి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాడు నా మీద. టాస్క్ అంటే నేను టాస్క్ పనిష్మెంట్ చేయాలని. तो राजे हमको पता नहीं, मैं टास्क इजी कंप्लीट कर लेता हूँ, पनिशमेंट का जरूरत नहीं मुझे, ठीक है. అంతా రివెంజ్ తీసుకుంటారు నా మీద రివెంజ్ తీసుకుని ప్లాన్ చేస్తారు. కానీ వాళ్ళకి ఛాన్స్ ఇయ్య నేను, అంటే నాకు కూడా భయం వేస్తుంది. ఓకే పనిష్మెంట్ అయింది. అయ్యా వాళ్ళ కొట్టలేడు అన్న కూడా బాదంలో తింటలేడు. ఈ బాదం పవర్ ఏందన్నా నీకు? సో టాస్క్ అయితే వచ్చేసింది అనమాట. చూద్దాం ఏమొచ్చింది. బా ఎంత ఎగ్జైటెడ్ ఉన్నారు అందరూ. ఓకే పనిష్మెంట్ పిల్లలతో వేపిస్తా. సో గైస్ టంగుతో అయితే నోట్స్ ని టచ్ చేయాలా. ఇప్పుడు అన్న చేస్తా అన్నాడు. సో గైస్ టాస్క్ లా కింగ్ అన్నాడు, చూస్తాడా లేదా చూద్దాం. ఇప్పుడు బొగ్గిన అయిపోయినాయి కదా. సో గైస్ నా టాస్క్ అయితే టచ్ యువర్ నోజ్ బై టంగ్ అన్నమాట. సో అంటే ముందే క్విట్ చేయొచ్చు కదా టాస్క్, అర్థం లేదా? సో ట్రై చేయాలా? చేయాలా మనం తీయాలి. సో టాస్క్ అయితే ట్రై చేస్తున్నా గైస్, చూద్దాం ఒకసారి అవుతుందా కాదా. మీసాలు దాకా కూడా పోతే లేవు. సో గైస్ నాకైతే టాస్క్ కాదు. సో ఇప్పుడు చూడండి ఎంత ఎక్సైట్మెంట్ వచ్చేసారు. వాటర్ ట్రై బాగా తెలిసి. సో గైస్ ఇప్పుడైతే సో మేము నిచ్చే పెడదాం. నాదే నాకు రివర్స్ అయిపోయింది అనమాట. సో చూడండి గైస్, రివెంజ్. అన్న పొద్దుగా స్నానం చేసిన చేయలే. ఇప్పుడు అన్న స్నానం. సో గైస్ ఈరోజు స్నానం చేయలేదు నేను. సో ఇట్లా నా స్నానం కూడా అయిపోయింది అనుకుంటా. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మన స్వరూప్ పార్టిసిపేట్ చేస్తాడు, పర్ఫామ్ చేస్తాడు అనమాట. సో గైస్ నా పనిష్మెంట్ నాకే ఇచ్చేసాడు మొత్తం ఫైనల్గా. ఇప్పుడు చూద్దాం స్వరూప్ ఏమొస్తుందో. హ్యాండ్తోనైతే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి పాప్ విత్ యువర్ హ్యాండ్ అని చెప్పి వచ్చేసింది. అంటే హ్యాండ్తో బ్రేక్ చేయాలా. సో బ్రేక్ చేసిన తర్వాత అదైతే చేసేస్తాడు మనోడు, నాకు తెలుసు. సో ఇక్కడ వచ్చేసి టాస్క్ చూడాలి ఏముంటుంది అనేది. సో టాస్క్ వచ్చేసి రాజ్దీప్ ఇచ్చిండు అనమాట. సో आप ऐसा आ जाओ, सो दोनों ऐसा आ जाओ, पूरा बैंड राजदीप ऐसा आ जाओ, ठीक है. सो टास्क సో టాస్క్ వచ్చేసి సో టాస్క్ మీరు ఓపెన్ చేయాలా ఇక్కడ. మెల్లగా టాస్క్ అయితే ఇప్పుడు నేను ఇస్తా. సో స్వరూప్కి వచ్చేసి 2 టాస్క్లు ఇస్తాను అనమాట. ఒకటి వచ్చేసి ఏంటంటే 2 ఫింగర్స్తోని ఎగ్ బ్రేక్ చేయాలి. సో మనకి ఎగ్ ఉంటుంది కదా, సో ఆ ఎగ్ తీసుకురా పూరబ్. సో అదే ప్లేట్లో బ్రేక్ చేయాలా. సో ఈ ఎగ్ ఉంది కదా, ఇది 2 ఫింగర్స్తో బ్రేక్ చేయాలా, రైట్.
సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి వద్దు భయ్యా వద్దు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉప్పు ఇంకా నింబు ఉంది. సో నింబుకి ఉప్పు రాసేసి ఇతని నోట్లో స్క్వీజ్ చేస్తాను అనమాట. సో స్క్వీజ్ చేసినప్పుడు ఇతను రియాక్షన్ ఇవ్వద్దు. అది నేను జ్యూస్ తాగుతా. జ్యూస్. సో అది నువ్వు నీ పనిష్మెంట్ మేము ఇస్తాం కానీ నువ్వు ఎట్లా ఇస్తావు? పనిష్మెంట్ మాది. సో మేము ఇట్లా పిండుతాం అనమాట. అన్న కూడా నా మీద గట్టిగా పగబట్టినట్టున్నాడు. సో అంతే మళ్ళీ ఇప్పుడు వాటర్ ఎట్లా ఇష్టం దానికి రివెంజ్ తీసుకోవాలి అనుకున్నా. నేను అప్పటి నుంచి అనుకుంటున్నా అందరి మీద వాటర్ వేపిస్తున్నా. సో ఇప్పుడు టేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అను కళ్ళు మూసుకో, కళ్ళు తెరవద్దు, రియాక్షన్ ఇవ్వద్దు. ఓకే? అరే నువ్వు పైకి ఇవ్వకరా, నువ్వు ఇది తలకే లేపు అంతే. అరే ఏం లేనా. సో గైస్ ఇదైతే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసిండు అయితే. సో నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. సో కళ్ళకైతే నాకైతే కనిపిస్తుంది, కెమెరా కనిపించకపోవచ్చు కానీ సో ఆల్మోస్ట్ ఇస్ క్రైంగ్ అనమాట. ఇదన్నమాట ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 2 fingers తోని ఎగ్ బ్రేక్ చేయాలా. సో ఇదైతే సింపుల్ టాస్క్ చేయొచ్చు. సో దీంట్లోనే బ్రేక్ చేయి. 2 fingers. 2 fingers. 2 fingers. 2 fingers. 2 fingers. 2 So beautiful, so elegant, just look. 2 fingers. 2 fingers. 2 fingers. సో చూడండి గైస్ ఈజీ అన్నాడు. అగో థర్డ్ ఫింగర్ పడుతుంది. 2 fingers. 2 fingers. 2 fingers. ఈ షుడ్ ఇగో ఇదా అట్లా. ఇది ఉండదు ఇట్లా పైకన్నా ఇది జరుపు. అరే ఇది బేస్ చేయద్దు, టచ్ చేయద్దు దీనికి. మరి పట్టేస్తున్నానా ఇట్లా మరి హీస్ యూజింగ్ సపోర్ట్ తీసుకోవద్దు. షుడ్ నాట్ సపోర్ట్. అదర్ ఫింగర్ షుడ్ నాట్ టేక్ సపోర్ట్ ఆఫ్. ఈ ఫింగర్ టచ్ చేస్తుండు గైస్. ఇగో ఈ ఫింగర్ టచ్ చేస్తున్నా. ఇప్పుడు బ్రేక్ చేయి. అగో ఈ ఫింగర్ ఇప్పుడు బ్రేక్ చేయి. సో గైస్ ఇది రాజ్దీప్ కూడా ట్రై చేస్తున్నా అంట. సో ये 2 फिंगर है तो दोनों को पनिशमेंट ठीक है. ये 2 फिंगर है ना. ये फिंगर टच नहीं होना या ऐसा कुछ भी नहीं करना. तो राजदीप ट्राई करना था. ट्राई करोगे? चलो ओनली 2 fingers. उधर देखना कैमरा. 2 fingers only. సో గైస్ ఈ ఛాలెంజ్ మీరు క్రేజీ ఉంటుంది ఈ ఛాలెంజ్. సారీ నేను అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. पनिशमेंट के रेडी हो गया. तो कोई भी ट्राई करना चाहता है आप ट्राई करोगे. 2 fingers. ठीक है? 2 fingers. और ट्राई से अलग पनिशमेंट. 2 fingers आपकी ये सपोर्ट नहीं लेना किसी का भी. ऐसा नहीं, थोड़ा इधर आ जाओ. ये भैया तो बहुत इंटेलिजेंट कर रहे हैं. फिंगर्स ऐसा ना ऐसा. ये फिंगर नहीं होता भैया, ये फिंगर होता है. ये ऐसा इधर आ रहे. ऐसा पकड़ लो. ऐसा फिंगर्स ऐसा ऐसा कर लो. ये तो ब्रेक हो जाएगा मेरे ख्याल से भाई. देखो वो सपोर्ट नहीं लेना, ओनली फिंगर्स. पाम का सपोर्ट नहीं लेना. अभी करो. नहीं लेना. देखो ले लिया. సో ऐसा गाइस का पाम टच नहीं होना. నీ ఫింగర్ టచ్ नहीं होना. ఈ పామ్ టచ్ కావద్దు, ఓన్లీ ఫింగర్స్. I can use Yes, it's both the fingers, but only 2 at a time. No, 2 hands you're saying? No, 2 hands. Only single hand you have to use. single hand 2 fingers. సో గైస్ అన్న అయితే కొంచెం ఇంటెలిజెన్స్ ఎక్కువ ప్లే చేస్తున్నా అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఏ టచ్ అవరా ఓన్లీ 2 fingers. సో గైస్ ఈ ఛాలెంజ్ ఎవరు బ్రేక్ చేయరు నాకు తెలుసు. సో అన్న అయితే బ్రేక్ చేసేసి సో ఫైనల్లీ అయ్యా. సో ఇక్కడ కూడా నా టీషర్ట్ మీద గుర్తు పడ్డది, నా చేయి మీద పడ్డది. అంత పెద్ద దారుణం.
सो हम तुम ऐसा ठहरो, पनिशमेंट आपको नहीं देंगे। नहीं नहीं, तुम ठहरो, उधर देखो, उधर कैमरा देखो, कैमरा देखो, कैमरा देखो, पनिशमेंट नहीं देंगे। అన్న వద్దన్న నాకు ఇయ్యకురా हाँ तो सौरभ तेरे को पनिशमेंट मिलेगा, అరే వద్దన్న ఇయ్యకు पनिशमेंट तेरे को मिलेगा। అరే అన్న ఏందన్నా దేర్ గో, దేర్ గో, punishment. అన్న అయ్యా అంటే मेरे हाथ को लगा दूंगा फिर अंडा लगा సో గైస్ ఇప్పుడైతే గేమ్ అయితే క్రేజీ లెవెల్ వచ్చిందన్నమాట. సో గైస్ ఈ గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందన్నమాట. సో आपको पसंद आया गेम? గేమ్ పసంद आया? సో మీకు నచ్చినైతే మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి. సో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు శివ ఫ్యామిలీ. ఓకేనా? సీ యు ద నెక్స్ట్ వీడియో. బాయ్ Bye, Korda. బాయ్. బాయ్ అందరు మంచి